ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఐఐటీలు ఎవరు తీసుకొచ్చారు? నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యామ్లు ఇరిగేషన్ కోసం కానీ, విద్యార్థులకు ఐఐటీ కోసం కానీ, ఫారెన్ పాలసీలు కానీ నెహ్రూ గారి ప్రభుత్వంలోనే కదా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత బ్యాంక్స్ నేషనలైజ్ చేసి సామాన్యునికి బ్యాంకులకు అనుసంధానం చేసి ఇంక్లూజివ్నెస్ పాలసీస్ తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ గారు కదా. గ్రీన్ రెవల్యూషన్, వ్యవసాయము గ్రీన్ రెవల్యూషన్కి ఒక నాంది పలికిందే ఇందిరాగాంధీ గారి సమయంలో. అంతెందుకు పివి నరసింహారావు గారు లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పి టోటల్గా ఈ యొక్క లైసెన్స్ రాజ్ అంటే అప్పటిదాకా ఏం చేయలేం, మనము ఏం ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కష్టము, ఒక సామాన్యుడు వచ్చి ఒక వ్యాపారవేత్త కూడా కావాలంటే కష్టం అన్న సమయంలో గ్లోబలైజేషన్ చేసి అన్నీ తీసుకొచ్చి పివి నరసింహారావు గారు ఓపెన్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా మన దగ్గర. ఈరోజు ఇంతమంది వ్యాపారవేత్తలు వచ్చిర్రంటే మీ హయాంలో రాలే. ఇలా గుజరాత్లో ఉన్న అంబానీ అయినా మొట్టమొదటిసారిగా వ్యాపారం చేసుకొని ఆ స్థాయికి ఎదిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ తోటే టాటాలు, బిర్లాలే కాకుండా అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళు కూడా పైకి వచ్చినటువంటి పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఈ 5-6 మిగిలిపోయి మిగతా వాళ్ళంతా ఫినిష్ అయిపోయారు. మీరు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఒక 5 కోసమే మీరు 5-6 కంపెనీలు, 5-6 ఇండస్ట్రీస్ల కోసమే మీరు చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది తప్ప ప్రజలకు కానీ చిరు వ్యాపారులకు కానీ మీరు చేసినటువంటి గొప్పతనం ఏం లేదు. కాబట్టి నేను బండి సంజయ్ గారికి చెప్పేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. ఇక రెండోది, కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల పాలన, ఈ 27 నెలల పాలన మీద శ్వేతపత్రం కావాలంటున్నాం. ఓపెన్గానే రోజు చెప్తున్నాం ఏం జరుగుతుందో. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలనలో దోచుకుపోయినదంతా, దోచుకున్న వాళ్ళు ఎట్లా దాచుకుర్రో, మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కిషన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఉండు, ఇప్పుడు లోక్సభలో కూడా గెలిచి ఎంపీగా అయ్యింది. మీరేమి బయటోళ్ళు కాదు, మీరేమి ఢిల్లీలోనే పుట్టలేదు, ఢిల్లీలో రాజకీయాలకి అలవాటు కాదు. మీరు మొన్నటిదాకా పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడ పనిచేసారు. మీకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం దోచుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు గత 10 సంవత్సరాల్లో. మీరు ఇప్పుడు వచ్చి పదే మధ్యన 1-2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్ గురించి, రాష్ట్రంలో జరిగిన గత పాలనల గురించి మాట్లాడే బదులు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 2014 అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీ బిల్లా రంగా కూడా ఆడ అధికారంలోకి వచ్చిర్రు. నరేంద్ర మోడీ, అమిత్ షా, మీరు కూడా సెంట్రల్లోనే ఉన్నారు కదా. మీ దగ్గర సిబిఐ, ఈడీ ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో 10 సంవత్సరాలలో ఏ రోజైనా జరుగుతున్నటువంటి అరాచక పాలనను ఆపే ప్రయత్నం చేసిరా? ఎందుకు చేయలేదు? ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 1600 మంది బలిదానాలు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఇవాళ అప్పుల రాష్ట్రంగా మారిపోవడానికి కారణాలు ఎవరు? కిషన్ రెడ్డి గారు, మీకు కూడా అధికారం ఇచ్చారు కదా. మిమ్మల్ని కూడా ఒక ఎంపీని చేసి ఢిల్లీకి పంపించినప్పుడు, మీరు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు మీకు కూడా ఇదే తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీరు దయచేసి ఆ రోజే దొంగతనాలు, ఈ లూటీ జరగకుండా ఆపడాల్సిన అవసరం ఉండే కదా ఈ రాష్ట్రాన్ని. ఇవాళ 10 సంవత్సరాలు ఏం జరిగింది అని మీరు ఈరోజు కొత్తగా అడుగుతున్నారు. 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మేము ఓపెన్గానే చీకటి జీవోలు తీసినటువంటి దాఖలాలు లేవు. మా ప్రజాపాలన చాలా క్లారిటీ తోటి, క్లిస్టల్ క్లియర్ తోటి, విజిబిలిటీ తోటే ఉంది. మా మంత్రులు ఏ జీవో తీసినా ప్రెస్ మీట్ పెట్టే చెప్తుర్రు. వాళ్ళ మాదిరిగా 10 సంవత్సరాలు చీకటి జీవోలు ఇచ్చి మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలన కూడా అందిస్తుర్రో తెలియకుండా రాజకీయాలు చేయలే. మరి అప్పుడు మీరు ఏం చేసారు? ప్రశ్నలు అడగకుండా. కాళేశ్వరం కట్టే ముందు కాళేశ్వరంకి జరిగినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు ఎస్కలేట్ అవుతుందని అడిగిర్రా? తుమ్మిడి అట్టి దగ్గర నుంచి కాళేశ్వరాన్ని తీసుకొచ్చి 30,000 కోట్ల నుంచి 1,00,000 పైచిలకు కోట్లకు ఎందుకు పోతుంది? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని అడిగిర్రా? ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తుర్రు? వడ్డీలు ఎట్లకెళ్ళి తెచ్చి కడతారు? రేపు రాష్ట్ర భవిష్యత్ ఏందని అడిగిర్రా కిషన్ రెడ్డి గారు ఏ రోజన్నా? మీ దగ్గర ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఆ రోజే ఆర్థిక నిపుణులతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరిట కూడా
అత్యధిక వడ్డీలకు రుణాలు తెస్తుర్రు అని చెప్పి ఈ రాష్ట్రం ఫ్యూచర్లో ఏమైందని ఎందుకు ఆలోచించలేదు కిషన్ రెడ్డి గారు? అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర, అంగుళాలు అధికారం ఉంది ఢిల్లీలో, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీ దగ్గర సిబిఐ ఈడీఏ కాకుండా ఫైనాన్షియల్ వింగ్స్ కూడా ఉన్నాయి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయనికే. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెడుతుర్రు, ఎన్ని ప్రాజెక్టులు కడుతుర్రు, ఆ ప్రాజెక్టులకు వడ్డీలు ఎక్కడికి తెస్తుర్రు, ఎంత పర్సెంటేజ్ ఆ వడ్డీలకు తెస్తుర్రు, నెల నెల కిస్తీలు ఎట్లా కడతారు? మరి ఎందుకు ఆలోచించలేదు కిషన్ రెడ్డి గారు? అంటే మనకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఏమన్నా మనకు వర్కౌట్ అయిద్దనా? కేవలం ఇట్లా ఉంటే బీఆర్ఎస్ మీరు కలిసి కుమ్మక్కై మీకు 8 ఎంపీలు ఇచ్చినట్టు అవయదానం చేసి 8 ఎంపీలు ఇచ్చినట్టు ఏమన్నా అండర్స్టాండింగ్ అయిందా మీకు? లేకపోతే రానున్న రోజులలో మేము అక్కడున్నా ఇక్కడ వీళ్ళున్నా మేమే ఉన్నాము అధికారంలో ఉన్న ఆలోచనతో 10 ఏళ్ళు మీరు నిమ్మకు నీరెత్తినట్టుర్రా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాతనే మీరు కళ్ళు తెరుచుకుర్రా? మీకు కూడా ఇదే ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు నష్టం జరిగింది కేసీఆర్ కుటుంబానికి కాదు, నష్టం జరిగింది నీ కుటుంబానికి కాదు, నష్టం జరిగింది తెలంగాణ సమాజానికి. 1600 మంది బలిదానాలని వచ్చిన తెలంగాణను లూటీ చేసి అప్పుల పాలు చేస్తే అప్పుడప్పుడు నెలకొకసారి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టి లేనిపోని ముచ్చటి చెప్పి ఏదో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు వాళ్ళు ఇచ్చిన లైన్లో మీరు పడకండి. మేమేదో ఏటీఎం అయినామని, మేమేదో తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి డబ్బులు ఇస్తున్నామని వాళ్ళు చెప్తే మీరు ఒక స్థానం, ఒక మంచి సెంట్రల్ మినిస్ట్రీ పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం ఏంది?